సో నిన్న మనం చెప్పిన పాయింట్ ఏంటంటే మనం ఇప్పటి వరకు అలోపతిక్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ ఇవి మాత్రమే ఒక డిసీజ్ని సప్రెస్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయి అనేది మనం అనుకుంది. కానీ ఇక్కడ కాల్మియా డ్రగ్ లో హ్యానిమన్ చెప్పిన దాని ప్రకారం ఈవెన్ మసాజులు కూడా, అంటే ఈవెన్ ఫిజియోథెరపీలు కూడా ఒక్కొక్కసారి సప్రెస్ చేస్తాయి అనే విషయం చెప్తూ ఉన్నాడు. రబ్బింగ్ చేసిన తర్వాత ఆ విషయం తగ్గిపోయి ఇంకొక డిసీజ్ ఏదైనా స్టార్ట్ అయింది అంటే మనకి ఈ రబ్బింగ్ లేకపోతే ఫిజియోథెరపీ, ఈ మ్యానిపులేషన్స్ కూడా ఒక్కొక్కసారి సప్రెస్ చేసే అవకాశం ఉంది అనేది కెంట్ ఎక్స్ప్రెస్ చేసిన విషయం. రబ్బింగ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్ వెన్ యు ఆర్ importuned with the question, doctor, will it hurt me to have this rubbed? You reply, if rubbing does not affect any change in the symptoms, it will do no harm. అంటే నువ్వు రబ్ చేయటం, మసాజ్ చేయటం మూలాన అక్కడ పెయిన్ తగ్గటం కానీ లేదా పెయిన్ వేరేగా మాడిఫై అవటం ఏమీ జరగలేదు అని అనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ వేరే సిమ్టమ్ స్టార్ట్ అయింది, నువ్వు రబ్ చేయటం మూలాన వేరే సిమ్టమ్ ఏదో స్టార్ట్ అయింది, ఖచ్చితంగా అది సప్రెస్ చేస్తూ ఉన్నావు అని అనేది, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నావు. సప్రెషన్ అనేది పెద్ద వర్డ్ అయిపోతుంది, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నావు అని అనేది అర్థం. అది హార్మ్ చేస్తుంది అని అనేది ఇక్కడ పాయింట్. ఇన్ ప్రపోర్షన్ యాజ్ ఇట్ మిటిగేట్స్ ద సిమ్టమ్స్ ఆర్ రిలీవ్స్, జస్ట్ ఇన్ దట్ ప్రపోర్షన్ it does the patient harm, for the whole vital economy is weakened. సో ఈ రబ్బింగ్ కూడా మళ్ళీ మొత్తం ఎకానమీని వీక్ చేసేస్తుంది, అంటే జనరలైజ్ అయిపోతుంది. ఆ వీక్నెస్ అనేది జనరల్ గా అయిపోతుంది. నేను ఆ మసాజ్ చేయించుకొని వచ్చాను, అప్పటి నుంచి నీరసం వచ్చేసిందండి, ఇలా చెప్తూ ఉంటారు. అంటే నీరసం అనేది జనరలైజ్డ్ థింగ్, నాట్ టు ద లోకల్ థింగ్. There are instances where rubbing is of benefit but not in rheumatism. సో కొన్ని చోట్ల మనకి ఈ రబ్బింగ్ అనేది బెనిఫిట్ అయింది, కానీ రొమాటిజం లో మాత్రం ఆ బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఇన్ ప్యారలైజ్డ్ మజిల్స్ ఇట్ ఈస్ ఏ బెనిఫిషియల్ ఎక్సర్సైజ్, ఫర్ దెన్ రబ్బింగ్ కెన్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ద మజిల్స్. బట్ రబ్బింగ్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రెడ్యూస్ పెయిన్. పారాలిసిస్ కేసెస్ లో ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తామో, రబ్బింగ్ చేస్తామో అది బెనిఫిషియల్ అవ్వచ్చు, కానీ ప్రతి రబ్బింగ్ మాత్రం బెనిఫిషియల్ కాదు. నొప్పి తగ్గటానికి చేసే ఏ ఎక్సర్సైజ్, ఏ రబ్బింగ్ అయినా సరే కరెక్ట్ కాదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉన్నాడు కెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, నొప్పి తగ్గటానికి పారాలిసిస్ వేరు, నొప్పి తగ్గటం వేరు. రొమాటిజం కేసెస్ లో రబ్బింగ్ చేయకూడదు అని అనేది కెంట్ చెప్తూ ఉన్న విషయం. ద మోర్ అగ్రిబుల్ ఇట్ ఈస్, ద వరస్ట్ ఇట్ ఈస్ ఫర్ ద పేషెంట్. ఇన్ ఏ ఫాస్ఫరస్ పేషెంట్ యూ వుడ్ బి అస్టానిష్డ్ వాట్ వండర్ఫుల్ రిలీఫ్ దే కెన్ గెట్ ఫ్రమ్ రబ్బింగ్. సో మ్యాగ్నెటిజం ఎమలరేషన్, ఫాస్ఫరస్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఫాస్ఫరస్ పేషెంట్ లో ఈ రబ్బింగ్ అనేది చక్కగా వండర్ఫుల్ రిలీఫ్ ఇస్తుంది అని చెప్తున్నాడు. దెర్ ఈస్ నో పర్సన్ more inclined to be weak in the vitality in the internal economy than the phosphorus patient. Phosphorus patient కి ఏదైనా ఒక ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు మీరు ఈ మసాజ్ చేసుకోండి అని మనము సజెస్ట్ చేయకూడదు, ఈ ఫిజియోథెరపీ చేసుకోండి అనే సజెషన్ ఇవ్వకూడదు. ఫాస్ఫరస్ పేషెంట్ ముఖ్యంగా, ఈ ఫాస్ఫరస్ పేషెంట్ లో ఇటువంటివన్నీ వాళ్ళకి జనరల్ ఎకానమీని దెబ్బతీస్తూ ఉంటాయి, జనరల్ గా వాళ్ళకి వీక్నెస్ ని తెచ్చిపెడుతూ ఉంటాయి. దెర్ ఈస్ నో పర్సన్ మోర్ ఇన్క్లైన్డ్ టు బి వీక్ ఇన్ ద వైటాలిటీ ఇన్ ద ఇంటర్నల్ ఎకానమీ దాన్ ద phosphorus patient. He is an excitable, weakly patient and feels better by rubbing and craves it. But if he has rheumatism in the knees and the knees is rubbed, the rheumatism may go to the heart. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉంటారు, మెడిసిన్స్ తీసుకోవటం కంటే మసాజులకు అలవాటు పడి ఉంటారు. ఎప్పుడు ఈ స్పాలుగా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు మసాజ్ చేస్తూ ఉంటే నా కాలు నొక్కు, నా కాలు బాగా ఇది చెయ్యి అది చెయ్యి అని నూనె రుద్దు బాగా, ఇట్లాంటి వాటికి అలవాటు పడే ఉండే పేషెంట్స్ లో ఫాస్ఫరస్ పేషెంట్ ముందు ఉంటాడు.
వాడికి బాగా ఇష్టం. ఎందుకంటే అది చేస్తే వాడికి బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. రిలీఫ్ వచ్చేస్తే కానీ ఆ రిలీఫ్ అనేది వేరే ఎకానమీని దెబ్బతీయడానికి వెళ్తుంది కాబట్టి ఫాస్ఫరస్ పేషెంట్ ఎప్పుడైనా ఎవరైనా మసాజులు గాని, రబ్బింగ్ గాని బాగా అడుగుతూ ఉన్నారు అని అంటే థింక్ చేయండి. మోస్ట్‌లీ ఫాస్ఫరస్ పేషెంట్ అయ్యి ఉంటారు వాళ్ళు. సో, ఆ పాయింట్ రాసుకోండి. బాగా అండర్‌లైన్ చేసుకోండి. ఫాస్ఫరస్ పేషెంట్‌లు ఎప్పుడు ఈ స్పాల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఓకే. But if he has rheumatism in the knees and the knee is rubbed, the rheumatism may go to the heart. The phosphorus patient loves to be rubbed because rubbing relieves the symptoms. He loves to be magnetized. ఈ magnetized అనేది ఇది అర్థం. యూజువల్‌గా magnetized అనే దాన్ని వేరే ఉద్దేశంతో వాడుతూ ఉంటారు. magnetized అంటే అట్రాక్ట్ చేయబడటం అనేది యాక్చువల్‌గా magnetized అనేది రబ్బింగ్. ఒక ప్యాటర్న్ లో రబ్ చేయటం, దాన్ని మ్యాగ్నెటిజం అనేది అని అంటూ ఉంటాం. ఓకే. వీరీనెస్ ఆఫ్ ఆల్ ద లిమ్స్ షన్స్ ఆల్ ఎగ్జర్షన్. సో బాగా ఎంత వీక్నెస్ అని అంటే ఇది వీరీనెస్ అనేది వీక్నెస్ కంటే ఇంటెన్సిఫైడ్ వర్డ్. అది వీక్నెస్ అనేది మామూలుగా ఏదైనా తింటేనే మీకు చెప్పాను, ఎగ్జాషన్ కి ప్రోస్ట్రేషన్ కి. ఒక దానికేమో ఎగ్జాస్టేషన్ ఏమో సెలైన్ ఎక్కిస్తే పికప్ అవుతూ ఉంటాడు, ప్రోస్ట్రేషన్ కి పికప్ కార్ వాళ్ళిక. సో ఇక్కడ వీక్నెస్ కూడా అలాంటిదే. దెర్ ఆర్ వర్డ్స్, సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి మనకు మొత్తం రెపటరీ లాంగ్వేజ్ లో. వీరీనెస్ అని, వీక్నెస్ అని, ఎగ్జాషన్ అని, ప్రోస్ట్రేషన్ అని, ఇంకొకటి ఉంది వర్డ్. ఎస్. సో ఇక్కడ వీరీనెస్ అని అంటున్నాడు, సివియర్ వీక్నెస్ అనమాట, లిమ్స్ లో ఉంటుంది. షన్స్ ఆల్ ఎగ్జర్షన్, అసలు ఏమీ పని చేయొద్దు. ఇక్కడ ఎగ్జర్షన్ అనే మాట వాడాడు. అంటే ఎగ్జర్షన్ కి కొంత శ్రమ కావాలి, కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసం ఈ ఎగ్జర్షన్ అనేది ఎనర్జీని కన్జ్యూమ్ చేసే విషయం. ఆ బలం కావాలి, ఆ స్ట్రెంత్ కావాలి. అటువంటి పనులు ఏదైతే చేయాలి అని అనుకుంటాడో వాటికి ఈ ఎనర్జీ అనేది, ఈ వీరీనెస్ అనేది సపోర్ట్ చేయదు. మొత్తం పనులు మానేసి కూర్చుంటాడు ఈ కాల్మియా పేషెంట్. వీక్నెస్ the only general symptom with the neuralgia. This weakness is a state that you can glean something from. When severe pain is fatiguing the economy, the heart is threatened. The general weakness, prolonged weakness after confinement or from the pain we find in hepar, but with the weakness, these pains are threatening to leave their parts and go to the heart. He is perfectly exhausted and continuously tired. So ఈ పెయిన్స్ తో పాటు, కంప్లైంట్స్ తో పాటు వీక్నెస్ అనేది హెపార్ సెల్ఫ్ లో కూడా కనిపిస్తుంది. అలానే ఈ రబ్ చేసినప్పుడు, మెడిసిన్ తీసుకున్నప్పుడు ఈ పెయిన్స్ అన్ని పోయి వేరే ఆర్గాన్ కి షిఫ్ట్ అవుతున్నాయి అంటే హార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ కాల్మియా, నాట్ హెపార్ సెల్ఫ్. ఏమన్నాడు ఒక్కసారి చూడండి. దిస్ వీక్నెస్ ఈజ్ ఏ స్టేట్ దట్ యూ కెన్ గ్లీన్ సంథింగ్ ఫ్రమ్. మనం కొంత పొందొచ్చు. వెన్ సివియర్ పెయిన్ ఈజ్ ఫెటిగింగ్ ద ఎకానమీ, ద హార్ట్ ఈజ్ థ్రెటెండ్. ఈ కాల్మియా పేషెంట్ లో ఎంత పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటే అంత హార్ట్ కూడా అంతే ఎఫెక్ట్ అయ్యి, వన్స్ ఇప్పుడు సప్రెస్ అయిందని అనుకో, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయింది అనుకో పెయిన్, అంతే హార్ట్ కూడా సఫర్ అవుతుంది. A general weakness, prolonged weakness after confinement or from the pain we find in hepar self. Hepar self లో కూడా ఇంతే వీక్నెస్ కనిపిస్తుంది. ప్రొలాంగ్డ్ వీక్నెస్ ఆఫ్టర్ కన్ఫైన్మెంట్, డెలివరీ తర్వాత మనకి వీక్నెస్ కనిపిస్తుంది. ఆర్ ఫ్రమ్ పెయిన్, విపరీతమైన నొప్పితోటి బాధపడుతూ వీక్ గా ఉంటారు. చాలా మంది ఈ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. విపరీతమైన నొప్పులు సార్, నొప్పులతో పాటు నీరసం వచ్చేస్తుంది నాకు, ఈ నొప్పి నుంచి నేను ఏ పని చేయలేను. దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ హెపార్ సెల్ఫ్. దెర్ ఈస్ ఎ రూబ్రిక్, వీక్నెస్ ఫ్రమ్ పెయిన్. అక్కడ రూబ్రిక్ ఉంది, అది చదవండి, అది పెట్టండి రూబ్రిక్. వీక్నెస్ ఫ్రమ్ పెయిన్, ఎగ్జాషన్ ఫ్రమ్ పెయిన్ అనే రూబ్రిక్స్ ఉంటాయి. బట్ విత్ ద వీక్నెస్ ద పెయిన్స్ ఆర్ థ్రెటనింగ్ టు లీవ్ దేర్ పార్ట్స్ అండ్ గో టు ద హార్ట్. సో ఎప్పుడైతే పెయిన్స్ వచ్చాయి
లిమ్స్ అన్ని వీక్ అయ్యాయి. ఇక ఈ వీక్నెస్ తోటి ఆ పెయిన్స్ ని భరించలేరు కాబట్టి ఈ పెయిన్స్ అన్ని షిఫ్ట్ అయిపోతాయి, హార్ట్ వైపుకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే భరించగలిగిన పరిస్థితి ఉంటే ఆ పార్ట్ లోనే ఆ పెయిన్స్ ఉంటాయి. అది ఎప్పుడైతే ఆ పెయిన్స్ ఎక్కువైపోయి వీక్ అయిపోయి భరించలేని పరిస్థితికి వచ్చినప్పుడు పెయిన్స్ షిఫ్ట్ అయిపోయి హార్ట్ కి వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. He is perfectly exhausted and continuously tired. The text speaks only of aconite and belladonna as the antidotes. The text speaks only of aconite and belladonna as the antidotes. Spicelia follows this remedy very well and antidotes it. Benzoic acid is a natural complement to it. Calcarea, lithium carb, lycopodium, natramur, and pulsatilla are the remedies that are closely related and should be compared. ఇక్కడ ద టెక్స్ట్ అంటున్నాడు. ద టెక్స్ట్ అని అంటే ఓల్డ్ లిటరేచర్ అనే అర్థం. దట్టు ఈ కెంట్ చెప్పే ఓల్డ్ లిటరేచర్ ఏంటంటే హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్. హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్ లో ఎకోనైట్, బెలడోనాలు యాంటీడోట్ చేస్తాయి అని అనేది మనకు చెప్పుకుంటూ వచ్చాడు హెరింగ్. అలాగనే స్పైజీలియన్ అనేది బాగా ఫాలో అవుతుంది, కాల్మియాన్ ఫాలో అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. అంటే రిలేషన్షిప్స్ చెప్తూ ఉన్నాడు. అండ్ వెరీ వెల్ యాంటీడోట్స్ ఇట్. బెంజోయిక్ యాసిడ్ ఈజ్ ఏ న్యాచురల్ కాంప్లిమెంట్ టు ఇట్. బెంజోయిక్ యాసిడ్ మంచి కాంప్లిమెంట్. సో కాల్మియా ఇచ్చిన తర్వాత మీరు ఫాలో అప్ రెమెడీస్ లో స్పైజీలియన్ ఆలోచించవచ్చు, అలాగనే బెంజోయిక్ యాసిడ్ ని కూడా ఆలోచించాలి. Calcarea, lithium carb, lycopodium, natramur, and pulsatilla are the remedies that are closely related and should be compared. సో ఇక్కడ ఉండే కొన్ని సిమ్టమ్స్ ఈ డ్రగ్స్ లో ఉండే సిమ్టమ్స్ బాగా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి ఆ మెడిసిన్స్ తోటి. సో రేపు ఎవరు చెప్తారు ఈ డ్రగ్ గురించి? మనం ఎంఎల్ టైలర్కి వెళ్దాం. సో ఒక్కసారి జిస్ట్ చెప్పేస్తాను దీన్ని. కాల్మియా లాటిఫోలియా ఎరికేసీ ఫ్యామిలీ మెడిసిన్. ఇది ఎరికేసీ ఫ్యామిలీ మెడిసిన్ అయినా సర్వైకల్ స్పాండైలోసిస్, లంబార్ స్పాండైలోసిస్ లో చాలా బాగా యూజ్ అయ్యేది. హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి. మైగ్రేన్ హెడేక్స్ డే టైం అంతా హెడేక్స్ తోటి బాధపడితే రాత్రి టైంకి బోన్ పెయిన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటాడు కాల్మియా. సో పగలపూట అంతా ఒక బాధ ఉంటే రాత్రిపూట ఇంకొక బాధ మొదలవుతుంది వీళ్ళల్లో. అలాగనే హార్ట్ రెమెడీ ఇది. హార్ట్ రెమెడీ హీట్ కి ఎక్కువైపోతూ ఉంటుంది. బ్రయోనియాలో మనం చూసినట్టు ఎగ్జర్షన్ కి, స్మాలర్ ఎగ్జర్షన్ కి హార్ట్ అండ్ సర్క్యులేషన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చిన్నపాటి మూమెంట్ కూడా హార్ట్ సర్క్యులేషన్ లో, బ్లడ్ సర్క్యులేషన్ లో తేడాలని తీసుకొస్తుంది. సో అలాగనే న్యూరాలజిక్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కాల్మియాలో. సన్ హెడేక్స్, మైగ్రేన్ హెడేక్, సిక్ హెడేక్ ఏదైనా సరే ఉంటుంది. కార్డియాక్ ఎఫెక్షన్స్ బాగా ఇంపార్టెంట్ గా కాల్మియాలో చెప్పుకుంటూ ఉంటారు. అలాగే సప్రెషన్ ఆఫ్ ద రుమాటిక్ డిసీజ్ లీడ్స్ టు ద హార్ట్ డిసీజ్, ఒక థ్రెటనింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే పెయిన్స్ కు బాగా మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఆలోచించాల్సిన మెడిసిన్ కాల్మియా. సో ఎప్పుడు యాంగ్జైటీ తోటి ఉంటాడు. యాంగ్జైటీ కౌంటినెన్స్ అనేది ఒక హార్ట్ డిసీజ్ కి సంబంధించి బాధపడుతున్న వాళ్ళల్లో ఎప్పుడు యాంగ్జైటీ ముఖాన్ని పెట్టుకొని ఉంటే కాల్మియా ఆలోచించాలి. అలాగే హెర్పిస్ సంబంధించిన ఎరప్షన్స్ ఉంటాయి. ఏదైనా సరే హెర్పిస్ కానీ, రింగ్ వామ్ కానీ, కోల్డ్ సోర్స్ కానీ, షింగిల్స్ ఏదైనా కావచ్చు, అది సప్రెస్ అయిపోతే వేరే డిసీజ్ గా కూడా స్టార్ట్ అవుతుంది. పల్స్ కూడా వెరీ స్లో పల్స్ ఉంటుంది. అండ్ ఒక కేసు కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. వ్యాండరింగ్ రుమాటిక్ పెయిన్స్ అనేది కూడా ఉంది మనకి ఇక్కడ. అలాగనే సప్రెషన్స్, వ్యాండరింగ్ ఇవన్నీ కాల్మియాలో మనం చూడొచ్చు. రబ్బింగ్ వల్ల సప్రెషన్ కూడా జరగచ్చు అనే ఒక విషయం కాల్మియా అనే డ్రగ్ లో చెప్తూ ఉన్నాడు. ఫాస్ఫరస్ పేషెంట్ రబ్బింగ్ కి, మసాజులకి బాగా ఎడిక్ట్ అయి ఉంటాడు. బాగా ఇష్టం కూడా వాడికి. ఆ రబ్బింగ్ వల్ల ఏదైనా సప్రెషన్ జరిగి వేరే సిస్టమ్ మీదకి మనకి ఆ డిసీజ్ వెళ్ళిపోతే దాని సప్రెషన్ అని ఈ కాల్మియా అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అప్పుడు. అలానే యాంటీడోట్స్ గురించి చెప్పాడు. వీక్నెస్ ఎక్కువగా ఉంటుందనేది చెప్పాడు. విపరీతమైన వీక్నెస్ ఉంటుందని అనేది జనరల్ గా. సో దిస్ ఈజ్
about Kent KALMIA. So magnetism అని అంటే రాసుకోండి. మ్యాగ్నటైజ్డ్ అంటే ఒకే డైరెక్షన్ లో రబ్బింగ్ చేయటం. ఓకే, రేపు ఎవరు చెప్తారు? రికార్డింగ్ ఆఫ్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఈ రెండింటిని కాల్మియాని స్పైజీలియాని కంపేర్ చేసుకుంటే కాల్మియా ఈజ్ మోర్ రిలేటెడ్ టు రొమాటిక్ డిసీజెస్ కు బాగా పనిచేస్తుంది. దాని తర్వాత హార్ట్ డిసీజ్ కి, లేదా హార్ట్ డిసీజే డామినేటింగ్ ఉంటే స్పైజీలియానే ప్రిఫర్ చేయమంటాడు హెరింగ్. Both remedies have severe neuralgia of the face, but KALMIA is oftenest right-sided, Spigelia left-side. KALMIA right-sided and Spigelia left-side. Both have pains in the eyes, worse on turning them, but KALMIA has a sense of stiffness. So both have pains in the eyes, worse on turning them, but KALMIA has a little bit sense of stiffness ఉంటుంది. అంటే కన్నుగుడ్లు కదిలించాలి అనన్నా కొంత స్టిఫ్నెస్ ని ఫీల్ అయితే కాల్మియాకి వెళ్ళిపోవాలి. ఎందుకు స్టిఫ్నెస్ ని ఫీల్ అవుతాడు? కాల్మియాలో ఎక్కువగా రొమాటిక్ ఎఫెక్షన్స్ అంటే టెండాన్స్, లిగమెంట్స్ మీద ఎఫెక్షన్స్ ఉంటాయి. అవి ఎఫెక్ట్ అయినప్పుడు స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది. స్పైజీలియాలో ఆ రొమాటిక్ డయాథిసిస్ తక్కువ ఉంటుంది కాబట్టి కాల్మియాలో స్టిఫ్నెస్ కనిపిస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్ స్పైజీలియాకి దీనికి. Spigelia eyes hurt as if too large for the orbit. Both affect strongly the heart and are useful in heart troubles of the rheumatic origin. రెండిట్లో కూడా స్పైజీలియాలో కూడా రొమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తుందని అంటున్నాడు. బట్ ప్రామినెంట్ గా రొమాటిక్ సిమ్టమ్స్ కనిపించేది కాల్మియా అయితే హార్ట్ సిమ్టమ్స్ కనిపించేది స్పైజీలియా. Spigelia is invariably so, while Kalmia has at times a remarkable slowness of the pulse. So స్పైజీలియా కంటే స్లో పల్స్ ఎక్కువగా కనిపించేది కాల్మియాలో కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. లైక్ డిజిటాలిస్, ద కాల్మియా ఫార్మ్ ఆఫ్ రొమాటిజం లైక్ క్యాక్టస్ గోస్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్. సో రొమాటిజం అనేది అబౌవ్ డౌన్వర్డ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. లెడమ్ ఫ్రమ్ బిలో అప్వర్డ్స్, లెడంలో బిలో అప్వర్డ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఫస్ట్ సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది, దాని తర్వాత డార్సల్ వర్టిబ్రాస్ ఎఫెక్ట్ అవుతాయి, దాని తర్వాత లంబార్ స్పాండిలోసిస్ వస్తుంది. నాకు ముందు మెడ నొప్పి పుట్టేదండి, ఒక 4-5 సంవత్సరాల తర్వాత నడుము కూడా నొప్పి పుడుతుంది అని చెప్తూ ఉంటే డిసెండింగ్ టైప్. సో ఇది కాల్మియాకి వర్కౌట్ అవుతుంది. అదే లెడంపాల్ వచ్చేసి బిలో అప్వర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇఫ్ యు వర్ కాల్డ్ టు ద కేస్ ఆఫ్ మైగ్రేటరీ రొమాటిజం అండ్ ద హార్ట్ సీమ్ టు బి ద సఫరింగ్, వీ వుడ్ థింక్ ఆఫ్ కాల్మియా బిఫోర్ పల్సటిల్లా. బిఫోర్ పల్సటిల్లా అంటారు. బిఫోర్ పల్సటిల్లాలో కూడా చేంజింగ్ ప్లేసెస్, వ్యాండరింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అనే రూబ్రిక్ కూడా ఉంటుంది. చేంజింగ్ ప్లేసెస్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా పెట్టండి. పల్సటిల్లా ఆఫ్ కోర్స్ ఆల్ ద అదర్ సిమ్టమ్స్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో పల్సటిల్లాని నువ్వు ఇవ్వాలి అని అంటే మిగతా సిమ్టమ్స్ కూడా ఓకే అవ్వాలి, జనరల్ సిమ్టమ్స్ ఓకే అవ్వాలి అని అనేది చెప్తూ ఉన్నాడు. ద పెయిన్ ఆఫ్ కాల్మియా ఆఫెన్ ఎక్స్టెండ్స్ డౌన్ టు ద లెఫ్ట్ హ్యాండ్. సో రైట్ సైడెడ్ రెమెడీ అయినా సరే ఈ ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్ కు సంబంధించిన సిమ్టమ్స్ లెఫ్ట్ సైడ్ పెయిన్ కి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. సో ఫార్ యాజ్ ద న్యూరాలజిక్ సిమ్టమ్స్ ఆఫ్ కాల్మియా are concerned, they are not much like a Spigelia, except that they locate in the face and are very violent. The sites and time of aggravation are different, and the Kalmia is not often found involving the whole head like Spigelia. So మొత్తానికి స్పైజీలియా కాల్మియా అనే రెమెడీస్ చాలా చాలా సిమిలర్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కాల్మియా అనేది స్పైజీలియా అంత ఇన్వాల్వ్ కాదు. మీరు దెర్ ఇస్ ఎ రూబ్రిక్ ఫేషియల్ న్యూరాలజియాలో స్పైజీలియా ఉంటుంది, అది కూడా పెట్టండి. స్పైజీలియా అనేది ఎక్కువ న్యూరాలజిక్ పెయిన్స్ కి వస్తే, కాల్మియా అనేది రొమాటిక్ పెయిన్స్ కి ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే స్పైజీలియాలో రొమాటిక్ పెయిన్స్ ఉండవా అంటే ఉంటాయి, కానీ కాల్మియాలో చెప్పినంత ఉండవు. కాల్మియాలో న్యూరాలజిక్ పెయిన్స్ ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి, కానీ స్పైజీలియాలో ఉండేంత ఇంటెన్సిటీ కాల్మియాలో ఉండదు. ఓకే.
mentions that the KALMIA weakness is the only general symptom with the neuralgia. అంత బాగా చెప్పారు చూడు. న్యూరాలజియా పేషెంట్స్ తోటి అంటే ఇక్కడ న్యూరాలజియా అంటే మీరు ఫేషియల్ న్యూరాలజియా, ట్రైజెమినల్ న్యూరాలజియా అని మాత్రమే అనుకోకండి. ఎక్కడైతే నెర్వ్ అనేది గుచ్చుకుంటూ ఇబ్బంది పెడుతుందో అది పిఐవిడి కావచ్చు, అంటే ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ కావచ్చు, అలానే సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడైతే నర్వ్ ఇబ్బంది పడుతుందో అక్కడ దాంతో పాటు వీక్నెస్ వస్తే యూ కెన్ గివ్ కాల్మియా అవుట్. ఇప్పుడు అమ్మాయి చెప్పింది సయాటికా అని అనేది. సయాటికా తోటి నీకు వీక్నెస్ కూడా బాగా వచ్చేస్తుంది సార్, కొద్దిగా నొప్పి వచ్చేసాలి సార్, ఇక నాకు బాడీ అంతా వీక్ అయిపోతుంది, కాలు కూడా వీక్ అయిపోతుంది అని చెప్తున్నావు అనుకో, యూ కెన్ థింక్ ఆఫ్ కాల్మియా ఇఫ్ సిమ్టమ్స్ ఆర్ సిమిలర్. The neuralgic pains of a KALMIA are sometimes attended with or followed by numbness of the parts affected. In this, resembling aconite, chamomilla, gnaphallium, platina are the remedies. మనకి సయాటికా అనే రూబ్రిక్ లో సయాటికా విత్ నమ్నెస్ అనే రూబ్రిక్ ఉంటుంది, అది పెట్టండి. దాంట్లో ఇచ్చిన మెడిసిన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఎకోనైట్, క్యామోమిల్లా, గ్నఫాలియం అండ్ ప్లాటినా అండ్ కాల్మియా. సో న్యూరాలజిక్ పెయిన్స్ అని అంటే ఇక్కడ సయాటికా అనే ఒక కండిషన్ తీసుకుంటే సయాటికా నెర్వ్ బాగా ప్రెజర్ ఫీల్ అవుతూ అక్కడి నుంచి వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి మనం ఇట్ ఈస్ టు స్టడీ అప్ ద పాయింట్స్ ఆఫ్ రిజెంబ్లెన్స్ ఆఫ్ ద రెమెడీస్ హ్యావింగ్ ఎ పర్టిక్యులర్ ఎఫినిటీ ఫర్ ద సేమ్ రీజియన్ ఆర్ ఆర్గాన్ అండ్ టు నోట్ ఆల్సో మోర్ పర్టిక్యులర్లీ ద డిఫరెన్సెస్ దట్ పర్ఫెక్ట్స్ ద ట్రూ హోమియోపతిక్ ప్రిస్క్రైబర్. No kind of labor will bring better returns. It is to study up the points of resemblance of remedies having a particular affinity for the same region or organ and to note also more particularly the differences that perfects the true homeopathic prescriber. సరే, ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు నాష్, మనం ఒక మెడిసిన్ గురించి కంపారిజన్ చదవటమే, 2 రెమెడీస్ 3 రెమెడీస్ 10 రెమెడీస్ ని చదవటం అనేదే కాదు. మెట్రిమెట్ గా చదవటం అంటే ప్రతి రెమెడీకి ఇండివిజువాలిటీ ఉంటుంది, ఆ డిఫరెన్సెస్ అనేది మనం బాగా తెలుసుకోవాలి. నో కైండ్ ఆఫ్ లేబర్ విల్ బ్రింగ్ బెటర్ రిటర్న్స్. మీకు అర్థమైతే మీరే చెప్పండి దాన్ని. ఏంటమ్మాయి దాని అర్థం? రికార్డింగ్ ఆపేసి. సో రెమెడీస్ ని ఫస్ట్ ఇండివిజువల్ గా చదవటం ఎంత ఇంపార్టెంట్, రెమెడీస్ ని కంపారిటివ్ గా మిగతా రెమెడీస్ తోటి, రీజనల్ రెమెడీస్ తోటి కంపారిటివ్ గా చదవటం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ కాల్మియాకి, స్పైజీలియాకి, అక్కడ ఫాస్ఫరస్ కి, కాల్మియాకి చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు కదా, ప్లాటినా, గ్నఫాలియం, వీటన్నిటికీ ఈ డిఫరెన్స్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగా కంపారిటివ్ స్టడీ అనేది నో కైండ్ ఆఫ్ లేబర్ విల్ బ్రింగ్ బెటర్ రిటర్న్స్. కంపారిటివ్ స్టడీ కంటే మించింది ఏమీ లేదు హోమియోపతిలో మీకు మెట్రిమెడికా రావటానికి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అది అర్థం, నాష్ చెప్పిన అర్థం. సో కంపారిటివ్ స్టడీ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే బడ్డింగ్స్ కాబట్టి మనం ఇలా చదువుకుంటూ వస్తున్నాం. బట్ కంపారిటివ్ స్టడీ కూడా మనం చేయాలి, చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కంపారిటివ్ స్టడీ చేయాలి అని అంటే ఫారింగ్టన్ మొనగాడు, నాష్ మొనగాడు చాలా బాగా చేస్తారు కంపారిటివ్ స్టడీస్. ఈ బోరిక్లు వీళ్ళు కంపారిటివ్ స్టడీలు తక్కువ. బోరిక్ అనేది చివరిలో కొద్దిగా ఇస్తాడు, కానీ ఈ జనరల్ సిమ్టమ్స్ లో, ఈ రిలేషన్షిప్స్ లో అసలు ఎక్కడ కంపారిజన్ ఉండదు. టెంట్ లో అక్కడక్కడ కంపారిజన్ వస్తూ ఉంటుంది. ఓకే, బాయ్. నాకు రేపు ఈ కేస్ టేకింగ్ సంబంధించిన రూబ్రిక్స్ అన్ని పెట్టాలి. ఇవాళ ఎవరికో చెప్పని ఈ రూబ్రిక్స్ అన్ని పెట్టండి అమ్మాయి, కాల్మియా సంబంధించినవి.